దేశంలో పలు రాష్ట్రాల్లో హైలైట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైలైట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకులను అనుమతించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ముఖ్యమైన ప్రదేశాల్లో జనసంచారం నిషేధించారు. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపేశారు. విద్యా సంస్థలు మూసేశారు. పోలీస్ సిబ్బంది ఇతర అధికారుల సెలవులు రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్తో సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు చర్యలకు ఉపక్రమించాయి. ఢిల్లీలో 90 విమాన సర్వీసులు రద్దు చేసినట్టుగా సమాచారం. రద్దయిన విమానాల్లో 5 అంతర్జాతీయ విమానాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 27 విమానాశ్రయాలు మూసేశారు. పాకిస్తాన్కు చెందిన ఒక F-16, 2 JF-17 యుద్ధ విమానాలు భారత సైన్యం కూల్చేసింది. పైలట్ ఆల్రెడీ మన సైన్యం అధీనంలో ఉన్నాడు. అక్నూర్లో S-400 రక్షణ వ్యవస్థ ఆ విమానం కూల్చేసింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్లో గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. ఇక పూర్తి రలిచేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతారు. రవివర్మ, దేశవ్యాప్తంగా హై అలర్ట్ అయితే ప్రకటించి దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో హై అలర్ట్ అయితే ప్రకటించినట్టుగా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు, నీటి ప్రాజెక్టులు, అలాగే నీటి ప్రాజెక్టుల వద్ద భద్రతలను పెంచాలి. అలాగే విమానాశ్రయాలను అన్నింటినీ మూసేస్తూ ప్రధానంగా విమానాశ్రయాల సందర్శకులకు అయితే రాకుండా ఆదేశాలు అయితే జారీ చేసింది. దేశవ్యాప్తంగా 27 విమానాశ్రయాలు మూసేస్తున్నట్లు కూడా ప్రకటించింది. సందర్శకులు ఎవరిని రానియకూడదని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే కాకుండా సరిహద్దు జిల్లాల్లో కూడా విద్యుత్ సరఫరాను ప్రధానంగా విద్యుత్ సరఫరా అయితే నిలిపేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే కాకుండా జమ్మూ కాశ్మీర్ తో పాటు పలు రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ అయితే ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అలాగే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి హై అలర్ట్ అయితే ప్రకటించింది. దేశవ్యాప్తంగా కాకుండా ఢిల్లీలో ప్రధానంగా 29 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్టుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే కాకుండా అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం పూర్తిగా రద్దు చేసినట్టుగా కూడా ప్రకటిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి జరిగినటువంటి దాదాపు హోరాహోరీ జరిగినటువంటి కాల్పుల్లో సైతం పాకిస్తాన్ చెందినటువంటి F-16, 2 అలాగే JF-17 యుద్ధ విమానాలు కూడా భారత సైన్యం కూల్చేసింది. ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతం కాకుండా ఉండేందుకు మరింత కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు అయితే ప్రభుత్వం చేపట్టిందని చెప్పేసి పేర్కొనవచ్చు. ముఖ్యంగా భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చర్యలను ధీటుగా తిప్పికొడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా ఎలాంటి బహిరంగ ప్రదేశాల్లో, ఢిల్లీలో అయితే బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎవరు తిరగరాదని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, అలాగే పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వ సెలవులు ప్రకటించడమే కాకుండా కూడా విమానాశ్రయాలు, ఆలయాలు, ప్రధాన ఆలయాలు, అలాగే ప్రధాన ప్రాజెక్టుల వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ విధంగా అన్ని రకాల ముందస్తు చర్యలు అయితే చేపట్టినట్టుగా ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.